వెల్కమ్ టు టీజీ5 తెలంగాణ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూరాబాద్ అభివృద్ధికి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్న బండి. జమ్మికుంటలో కేంద్ర పథకాలు అమలు చేస్తున్నామన్న బండి సంజయ్. మౌలిక వస్తువుల కల్పనలో బీజేపీ ముందంజలో ఉందని వెల్లడి. మాటు కావాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న బండి సంజయ్. సంక్రాంతికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రకటించిన జూపల్లి. పరేడ్ గ్రౌండ్స్ లో పర్యాటక ఉత్సవం. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటుతామన్న జూపల్లి. పర్యాటక ప్రోత్సాహమే కైట్ ఫెస్టివల్ లక్ష్యమని వెల్లడి. కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారంతో నిండాయన్న సంపత్ కుమార్. రాహుల్ రేవంత్ పై కేటీఆర్ మాటలు ఖండిస్తున్నామని వ్యాఖ్య. అసెంబ్లీలో కేటీఆర్ పదజాలం సభా సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్య. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేటీఆర్ కు సంపత్ విహితవు. సీతారామ సాగర్ ను కమిషన్ల కోసం పక్కన పెట్టారన్న కేటీఆర్. కేసీఆర్ హయాంలో 90% పూర్తయిందని వెల్లడి. ఖమ్మం రైతులకు అన్యాయం చేశారని వ్యాఖ్య. కీలక ప్రాజెక్టులు ప్రభుత్వ వైఫల్యంతో నిలిచాయన్న కేటీఆర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, జనగాం సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మతి లేకుండా అహంకారంతో మాట్లాడినట్లుగా ఉన్నాయని సంపత్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అరవడాలు కరవడాల రాజకీయాలకే ఇటీవల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. అసెంబ్లీలో కూడా కేటీఆర్ తీవ్ర పదజాలం వాడుతున్నారని, ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పీకర్ను కోరినట్లు తెలిపారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులు ఉంటాయని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని సంపత్ కుమార్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ. మేము కూడా అంత ఖరీదైనటువంటి భూమి తీసుకోలే. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఏదో వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలను విస్తరిస్తాం, ఒక రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు చేరువవుతామని చెప్పి అనేక విజ్ఞప్తులు చేస్తే నియమ నిబంధనలకు లోబడి ఇచ్చినాం. కానీ ఏం జరుగుతా ఉంది? అన్ని నియమ నిబంధనలకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు. రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ బహిష్కరణ తప్పదని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అదే కుటుంబం వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకుని ఇప్పుడు వారిని విమర్శించడం సరికాదన్నారు. కేటీఆర్ వరంగల్ కు వస్తే చెప్పులతో కొట్టిస్తానంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఎక్కడ ఉన్నాడో ప్రజలకు తెలుసన్నారు. తాము మాట్లాడడం మొదలు పెడితే వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన భాష తీరు రాహుల్ గాంధీ గారి మీద నిజంగా కూడా ఈ రాను ఈ కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు. చూడబోతే వాళ్ళ చెల్లో దిక్కు ఏం మాట్లాడుతుంది. ఒక మహిళ అయ్యే ఉండి పీకి ఏం కట్టలు కట్టినని ఒకతంట ఒక ఆమె. ఈయనను రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లే. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుండి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం, రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు. చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు. ఇప్పటికీ ఆ క్లిప్పింగ్లు చూసి ఏమి బతుకురా మీది? మారారా అదిగా? బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది ఇన్ని చేసినా కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం, సభ్యత లేదు. మేము అనలేవురా, తిట్టలేమా? నేను తిట్టలేకనా? అందులో పిహెచ్డీలు చేసినాం. అందులో మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు. మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి, మీ బతుకులు కానీ మీ ఏంటి చెప్తే మరి నోరు వెళ్తే పోనీ అని చెప్పి కక్ష సాధింపు చర్యలు ఉండొద్దు కదా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఓపికతోటి జట్టుకుంటూ పోతుంటే ఒక్కడన్నా ఆయవన్న ఉన్నాడు. అలా ఒక్కడన్నా జిల్లా గురించి కొట్లాడి తెచ్చేటోడు వాళ్ళు ఉన్నాడు. ఇలా మేము నెలకోసారి పెడుతున్నాం రివ్యూ మీటింగ్లు, 2 నెలలకోసారి పెట్టుకుంటున్నాం. అభివృద్ధి మీద ఏదో మీటింగులు పెట్టుకొని వదిలిపెట్టడం కాదు.
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ హయాంలో సీతారామసాగర్ ప్రాజెక్టు 90% పూర్తయిందని కేటీఆర్ అన్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న 3 మంత్రులు కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని ఆరోపించారు. 30% కమిషన్ వసూలు చేసి జేబులు నింపుకోవడమే తప్ప జిల్లాకు ఉపయోగపడే పనులు చేయడం లేదని విమర్శించారు. ఈ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. సీతారామసాగర్ పూర్తయితే ఖమ్మం జిల్లాకు శాశ్వత సాగునీటి భద్రత లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల కీలక ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు. అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. 2 ఏళ్లలో ఏం చేశారు ఖమ్మానికి నేను అడుగుతున్నా. ఈ జిల్లాలో కేసీఆర్ గారు 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి, గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి, ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి, ఆంధ్రా నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి. తెలంగాణలో కిందేమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత, కొత్తగూడెం తర్వాత. కాబట్టి మన నీళ్లు, మన గోదావరి నీళ్లు మరి ఏవైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామసాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి 7.5 లక్షల ఎకరాలు, కొత్తగా 3,40,000 ఎకరాల ఆయకట్టు, అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో, ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక 3.5 లక్షల ఎకరాలకి, మొత్తం కలిపి 7.5 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామసాగర్. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90% పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు. చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ 2023లో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలిచ్చి మనం పక్కకు తప్పుకున్నాం. 2 ఏళ్ళైంది. ఏం చేశారు మరి? అశ్వారావుపేటలో ఈరోజు నిజానికి ఒక్క సీతారామసాగర్ ద్వారా 1,30,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు, వేంసూరు కావచ్చు, పెనుబల్లి కావచ్చు, 4 మండలాల్లో 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సీతారామసాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి. కొత్తగూడెంలో 10,000 ఎకరాలకు రావాలి. అట్లాగే వైరా నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి. కానీ ఇల్లెందును కట్ చేసి, ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి ఇవాళ అక్కడి నుంచి కూడా అఖిలపక్ష నాయకులు వచ్చున్నారు. మా కాలువలు లేకుండా చేస్తున్నారు, మా నీళ్లు రాకుండా చేస్తున్నారని చెప్పి ఇల్లెందును కట్ చేసి ఇవాళ కేసీఆర్ గారి ఉద్దేశంతోనైతే ఖమ్మం జిల్లాని సస్య హైదరాబాద్ ఒకప్పుడు ఆహ్లాదకర నగరంగా ఉండేదని ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించేందుకు హెల్త్ పాలసీ తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ఇప్పుడే తీసుకున్నది కాదని, ఉమ్మడి ఏపీ హయాంలో 2013లోనే ఈ దిశగా ఆలోచన ప్రారంభమైందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కూడా 2019, 2020లో కార్యాచరణ జరిగిందని గుర్తు చేశారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ విధానం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను పర్యావరణ హిత నగరంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి మారు పేరుగా నిలిచిన హైదరాబాద్ లో గత కొంతకాలంగా వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ఇది అందరూ మాట్లాడుతూ ఉన్నారు. బాలానగర్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో కాలుష్య స్థాయి నిర్దేశక ప్రమాణాలకు మించిపోయింది. కాలుష్య నివారణపై సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు ఎన్జిటీలు పలు సూచనలు చేయడంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టింది. అధ్యక్ష, ఇది ఈనాటి నిర్ణయాలు కాదు. ఈ నిర్ణయాలన్నీ కూడా ఈ పరిశ్రమలు ఇక్కడ నుంచి బయటకు తీసుకొని పోవడం కోసం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎన్జిటి వాళ్ళు ఇచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకొని, మారుతున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2012 జూలై 28న ఒక జీవోను ఇష్యూ చేసింది అధ్యక్ష. జీవో నెంబర్ 508. పరిశ్రమల శాఖ కమిషనర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఫ్యాప్సీ, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫ్యాప్సియా, అసోసియామ్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కమిషనర్లు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ సభ్యులుగా వేసి ఈ ఎన్జిటి, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల పైన ఈ పరిశ్రమ పైన ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని చెప్పండి అని ఒక కమిటీ, ఆ కమిటీ వాళ్ళంతా కూర్చొని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అదే 2013లో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి ఒక జియో ఇష్యూ చేశారు. ఆ జియో ఏంటంటే జియో ఎంఎస్ నెంబర్ 20 నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలకి ఓఆర్ఆర్ బయటికి పంపించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నగర బయట ఆధునిక పర్యావరణ హిత పరిశ్రమ పార్కులకు అభివృద్ధి చేయాలని నిర్ణయం చేసింది. అధ్యక్ష, ఇది ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2012-13 తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత రాష్ట్ర బైఫర్కేషన్ జరిగింది అధ్యక్ష. 2014లో రాష్ట్రం ఏర్పడింది.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలో. వీరు వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు, ఈ పరిశ్రమలకు సంబంధించి 19 అక్టోబర్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం వనరుల సమీకరణ కోసం నాటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ మెమో జారీ చేసింది. అట్లాగే గత ప్రభుత్వం 2020 డిసెంబర్ 10న ITENC డిపార్ట్మెంట్ హైదరాబాద్ వారు ఈ కేబినెట్ సబ్ కమిటీతో పాటు ఈ కేబినెట్ సబ్ కమిటీకి సంబంధం లేకుండానే ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఎవరు? ITENC డిపార్ట్మెంట్ హైదరాబాద్ వాళ్ళు ఏం చేశారంటే గ్రిడ్ గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీపై GOMS నెంబర్ 16 జారీ చేసింది. దాని ప్రకారం ORR లోని 11 పారిశ్రామిక పార్కులు IT పార్కులుగా. రాష్ట్రంలోని క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడల యోజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. క్రీడలకు అవసరమైన మౌలిక వస్తువులు, శిక్షణ కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆర్థిక సహాయం, కోచింగ్ సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువత క్రీడల్లో రాణిస్తే రాష్ట్రానికి గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ పర్సన్ కి అవకాశం వచ్చినప్పుడు వారికి ప్రతిభ చూపించాలా, అవకాశాన్ని క్రియేట్ చేయాలా, వెతకాలా, వచ్చినప్పుడు పరిపూర్ణంగా అవకాశాన్ని వాడుకోవాలా. క్రీడలలో మీరు నైపుణ్యం కనబరచండి. మీకంతా తెలుసు, దిక్కత్ జరీన్ గాని లేకపోతే సిరాజ్ గాని DSP జాబ్లు ఇచ్చి వాళ్ళని సత్కరించుకున్నాం. ఇంకా చాలా మందికి ప్రోత్సాహకరమైనటువంటి అన్ని అంశాల పట్ల ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం. మీ ఆటలు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం వరకు, మణుగూరు వరకు ఉండకూడదు. ఇక్కడ నుంచి రాష్ట్రానికి దేశానికి కూడా ఆడేటువంటి స్థైర్యం, ధైర్యం, నైపుణ్యం నేను అనుకుంటున్నా మణుగూరులో ఉంది అని నేను విశ్వసిస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా ఫస్ట్ లో ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. ప్రపంచానికి దాటేలా అంతర్జాతీయ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈవెంట్ల రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ పండుగల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడమే లక్ష్యమన్నారు. అంటే వచ్చిన వాళ్ళను మనకు ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ పరేడ్ కోర్సులో పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అట్లాగే మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే నైట్ టైం రాత్రి వేళల్లో ఏది వెలుగులు విరజిమ్మే విధంగా ఈ యొక్క నైట్ ఫ్లయింగ్ ఈ యొక్క పతంగుల్ని మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధి కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయగలిగేది బీజేపీనేనని చెప్పారు. స్థానిక మౌలిక వస్తువులు, ఉపాధి అవకాశాల కల్పనలో బీజేపీ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈ గ్రౌండ్ లో ట్రాక్ ఏర్పడేయాలని చెప్పి గతంలో చాలా మంది ప్రతిపాదనలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపించిన వెంటనే 6,50,00,000 రూపాయలను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు పోయినసారి అభివృద్ధి చేద్దామని సహకరించే వాళ్ళు లేరు, ప్రతిపాదనలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఈ జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని చెప్పి క్లియర్ చెప్పింది. కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, కాబట్టి నిధులు తీసుకొచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు దేనే లేవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హుజూరాబాద్ అభివృద్ధికి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్న బండి, జమ్మికుంటలో కేంద్ర పథకాలు అమలు చేస్తున్నామన్న బండి సంజయ్. మౌలిక వస్తువుల కల్పనలో బీజేపీ ముందంజలో ఉందని వెల్లడి. మార్పు కావాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న బండి సంజయ్. సంక్రాంతికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రకటించిన జూపల్లి. పరేడ్ గ్రౌండ్స్ లో పర్యాటక ఉత్సవం, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటుతామన్న జూపల్లి. పర్యాటక ప్రోత్సాహమే కైట్ ఫెస్టివల్ లక్ష్యమని వెల్లడి. కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారంతో నిండాయన్న సంపత్ కుమార్. రాహుల్, రేవంత్ పై కేటీఆర్ మాటలు ఖండిస్తున్నామని వ్యాఖ్య. అసెంబ్లీలో కేటీఆర్ పదజాలం సభా సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్య. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేటీఆర్ కు సంపత్ విహితవు.
సీతారామ సాగర్ ను కమిషన్ల కోసం పక్కన పెట్టారన్న కేటీఆర్. కేసీఆర్ హయాంలో 90% పూర్తయిందని వెల్లడి. ఖమ్మం రైతులకు అన్యాయం చేశారని వ్యాఖ్య. కీలక ప్రాజెక్టులు ప్రభుత్వ వైఫల్యంతో నిలిచాయన్న కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి TG5 న్యూస్.